మన ఫస్ట్ ఎపిసోడ్లో అంజి వాళ్ళ నాన్నమ్మ తన పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటన గురించి చెప్పడం ప్రారంభించింది. అంజితో ఏం చెప్పిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకా కథలోకి వెళ్తే, మన ఊర్లో నారాయణ అనే వ్యక్తి తన కుటుంబంతో జీవిస్తూ ఉండేవాడు. అతను ఉదయాన్నే పొలం పనులకు వెళ్ళి పనిచేసి వచ్చిన డబ్బులు తీసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. సాయంత్రం 6 అయితే చాలు రోజు దేవరకోన గ్రామం నుంచి కొండాపురం అనే ఊరికి సారాయి తాగడానికి వెళ్తూ ఉండేవాడు. అలా కొండాపురం వెళ్ళడానికి ఆ స్థలం దాటి వెళ్లాల్సి ఉంటుంది. అలా ఒకరోజు పొలం పనికి వెళ్ళిన నారాయణకు పని దగ్గర ఆలస్యం కావడంతో సాయంత్రం 6:45 ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు నారాయణ సారాయి కోసం కొండాపురం వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సమయం సుమారు 7 గంటలు కావస్తుంది. పైగా ఆ రోజు అమావాస్య. ఏమయ్యా, ఇంత రాత్రి అవుతుంది, ఇప్పుడు సారాయి తాగడానికి వెళ్ళడం అవసరమా అని అడిగింది నారాయణ భార్య రవణమ్మ. ఏం కాదులే, తొందరగా వెళ్ళి వచ్చేస్తా అన్నాడు నారాయణ. ఒరే శ్రీను, మీ నాన్న ఎంత చెప్పినా వినకుండా ఇంత రాత్రిపూట సారాయి కోసం వెళ్తానంటున్నాడు. మీ నాన్న అసలు నా మాట వినడు, నువ్వైనా తోడుకు వెళ్ళిరారా అని చెప్పింది రవణమ్మ. నేను వెళ్ళనమ్మా, రేపు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలి అన్నాడు శ్రీను. ఒరే శ్రీను, మీ నాన్న పోతే అక్కడే తాగి తూలుకుంటూ ఇంటికి వస్తాడు, మధ్యలో ఏమైనా ప్రమాదం జరగచ్చు అని చెప్పింది శ్రీను వాళ్ళమ్మ. ఇప్పుడు పిల్లోడెందుకు, పైగా రాత్రి కావస్తుంది కాబట్టి నేను ఒక్కడిని వెళ్ళొస్తానులే అని అన్నాడు నారాయణ. నీకెందుకు, నా భయం నాది. ఇప్పుడు వాడిని తీసుకోపోతే నీకేమవుతుంది, ఇద్దరు పోతారు ఇద్దరు వస్తారు కదా అని అనింది రమణమ్మ. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, ప్రతిదీ అనుమానమే. నేను వెళ్ళి తాగకుండా సారాయి తీసుకొని వస్తానంటుంటే నమ్మకం లేదు కదా. సరే రానివ్వు వాణ్ణి, నాకేం బరువా అన్నాడు నారాయణ. సరే రారా అంటూ నారాయణ మరియు శ్రీను ఇద్దరు కొండాపురం వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. సర్లే శ్రీను, మీ అమ్మకు నాకు ఎప్పుడు ఉండేదే కదరా. సరే గాని నువ్వు బాగా చదువుకుంటున్నావా అని అడిగాడు నారాయణ. ఆ నాన్న, బాగా చదువుకుంటున్నా అన్నాడు శ్రీను. బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి సరేనా అన్నాడు నారాయణ. సరే నాన్న, బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను అన్నాడు శ్రీను. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ కొండాపురానికి చేరుకున్నారు. కొండాపురం శివార్లో సారాయి కొట్టు దగ్గరికి వెళ్ళాడు నారాయణ. సారాయి తీసుకొని వెనుతిరిగాడు. అంతలోనే తన చిన్ననాటి స్నేహితుడైన గోవిందు అక్కడికి వచ్చాడు. ఏమ్రా నారాయణ, బాగున్నావా అని అడిగాడు. బాగున్నా గోవిందు, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు నారాయణ. నేను బాగున్నాను. ఎరా సీను, నువ్వొచ్చావా, బాగున్నావా, బాగా చదువుకుంటున్నావా అని అడిగాడు గోవింద్. బాగున్నా బాబాయ్, బాగా చదువుకుంటున్నా అని అన్నాడు సీను గోవిందుతో. సరే గాని నువ్వు టౌన్ నుంచి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు నారాయణ. ఈరోజు ఉదయాన్నే వచ్చానురా అన్నాడు గోవింద్. అవునా, టౌన్లో ఎలా ఉందిరా, అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు నారాయణ. మామూలే నారాయణ, ఉదయాన్నే ఫ్యాక్టరీకి పోవడం, సాయంత్రానికి ఇంటికి రావడం, ఏదైనా తిని పడుకోవడం, ఇలా రోజంతా బిజీ లైఫ్ రా నాది. అది పక్కన పెట్టు, నువ్వు ఎలా ఉన్నావు, ఊర్లో వ్యవసాయ పనులు బానే జరుగుతున్నాయా అని అడిగాడు గోవింద్. ఏమి వ్యవసాయమో ఏమోరా, ఈ ఏడాది వర్షాలే కురవలేదు, పంటలు మొత్తం ఎండిపోయాయి, దాంతో పనులు కూడా తగ్గిపోయాయి. ఇది ఎప్పుడు ఉండేదే కానీ నువ్వు పని ఉంటే తప్ప టౌన్ నుంచి ఇక్కడికి రావు కదా, మరి ఎందుకు వచ్చావురా అని అడిగాడు నారాయణ. మాటల్లో పడి మర్చిపోయాను, నా కూతురు శ్రావణికి మంచి సంబంధం కుదిరిందిరా. పైగా పిల్లోడు కూడా మంచివాడు. నేను పనిచేసే ఫ్యాక్టరీలోనే జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. నెలకి 25,000 జీతం. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కట్నం ఇవ్వడానికి డబ్బులు సరిపోలేదు. అందుకే పొలాన్ని అమ్ముదామని వచ్చాను. ఇలాంటి మంచి సంబంధం మళ్ళీ దొరకదు కదా అని పొలం అమ్మేశాను. మొత్తం పని పూర్తయింది. డబ్బులు తీసుకొని రేపే టౌన్కు వెళ్ళాలి. కూతురు పెళ్లి కుదిరింది కదా, అలా సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు గోవింద్. సంతోషం రా, మంచి శుభవార్త చెప్పావు. ఇలాగోలా కూతురికి పెళ్లి చేస్తున్నావు, అదే చాలు. పైగా మంచి సంబంధం అంటున్నావు, పిల్లోడు మంచోడు అంటున్నావు, అంతకంటే ఏం కావాలి అన్నాడు నారాయణ. సరే కానీ ఆ కూతురు పెళ్లి కుదిరిన సందర్భంగా ఖచ్చితంగా ఈరోజు మన ఇద్దరం కూర్చొని మందు తాగాల్సిందే అని ఆప్యాయంగా అన్నాడు గోవింద్. లేదు లేరా, ఈరోజు కాదులే, బాగా చీకటి పడింది, మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి, నా భార్య కూడా ఎదురు చూస్తూ ఉంటుంది, పైగా నా కొడుకు సీను కూడా వచ్చాడు అన్నాడు నారాయణ. అదేం కుదరదు, నువ్వు ఏం చెప్పినా నేను వినను, ఖచ్చితంగా నాతో కూర్చొని తాగాల్సిందే అని అన్నాడు గోవింద్ మొహమాట పడుతూనే. సరేరా అన్నాడు నారాయణ. అద్ది, అలా అన్నావు బాగుంది అని సారాయి బాటిల్ కొనడానికి కొట్టులోకి వెళ్ళాడు గోవింద్. ఒరే సీను, నేను తాగినట్లు మీ అమ్మకు చెప్పొద్దురా అని చెప్పాడు నారాయణ. సరే నాన్న, తొందరగా రా, ఇంటికి వెళ్దాం అన్నాడు సీను.
అలా నారాయణ గోవిందు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఫుల్లుగా తాగారు. సరేరా, చాలా ఆలస్యమైంది, ఇక నేను వెళ్ళొస్తానని గోవిందుకు చెప్పి నారాయణ తన కొడుకుతో దేవరకోన వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అప్పటికే సమయం సుమారు రాత్రి 10:30 అయింది. అలా నడుస్తూ వెళ్తుంటే నెమ్మదిగా నారాయణకు మత్తెక్కుతూ ఉంది. మాటలు మరియు శరీరం తడబడుతూ నడుస్తూ ఉన్నాడు. అది గమనించాడు సీను. అలా నడుస్తున్న కొద్దీ నారాయణ తన పూర్తి స్పృహ కోల్పోతూ ఊగుతూ తూలుతూ నడవసాగాడు. దాంతో శ్రీను వాళ్ళ నాన్న ఎక్కడ పడిపోతాడేమో అని తన చెయ్యి పట్టుకొని నడవసాగాడు. ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ ఆ స్థలానికి సమీపించారు. ఆ రోజు అమావాస్య కావడంతో చుట్టూ మొత్తం చిమ్మ చీకటి అలుముకుంది. రోడ్డుపై వాహనాల రాకపోకలు చాలా వరకు నెమ్మదించాయి. అలాగే దూరం నుంచి నక్కలు అరిచిన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా శ్రీను గుండెల్లో కంగారు మొదలైంది. అడుగులు తడబడుతున్నాయి. కానీ అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అంతలోనే ఒక్కసారిగా పెద్ద చెట్టు విరిగిన శబ్దం వినిపించింది. భయంగా చుట్టుపక్కల చూశాడు శ్రీను. చీకటి కావడం వల్ల ఏమీ కనిపించలేదు. ఆ శబ్దం విన్న శ్రీనుకు గుండెల్లో మొదలైన కంగారు భయంగా మారిపోయింది. అప్పుడు శ్రీను గబగబా నడవడం మొదలుపెట్టాడు. కానీ తన తండ్రికి మత్తు ఎక్కువ కావడంతో తనతో పాటు నడవలేకపోతున్నాడు. అది గమనించి ఏమీ చెయ్యలేక నెమ్మదిగానే నడవడం ప్రారంభించాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశం ఒక్కసారిగా హోరుగా గాలి వీయడం మొదలుపెట్టింది. వర్షం పడుతుందేమో అన్నట్టుగా ఆకాశం నుంచి ఉరుములు మెరుపులు వినిపిస్తున్నాయి. అంతలోనే దూరంగా ఒక స్త్రీ గొంతుతో వెనక నుంచి సీను అని పిలిచినట్లు అనిపించింది. ఒక్కసారిగా శ్రీను గుండెల్లో మరింత భయం మొదలైంది. ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు. అలా నెమ్మదిగా చుట్టూ చూశాడు. ఏమీ కనిపించలేదు. దాంతో మరింత భయపడిన శ్రీను తొందరగా రానన్న, ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నాడు కంగారుగా. మత్తులో ఉన్న నారాయణకు శ్రీను చెప్పింది ఏమీ అర్థం కాలేదు. వాళ్ళ నాన్న ఏం మాట్లాడకపోవడంతో గట్టిగా చెయ్యి పట్టుకొని లాగడం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఉండగా అంతలోనే శ్రీను కాలును ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. అంతే, ఒక్కసారిగా శ్రీనుకి పానం పోయినట్లు అనిపించింది. గట్టిగా లాగడానికి ప్రయత్నించాడు. కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. ఎంత లాగిన కాలు మాత్రం కదలడం లేదు. దాంతో శ్రీను ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచాడు. అలా గట్టిగా అరవడంతో తన కాలు వదిలేసినట్లు అనిపించింది. అమ్మయ్య అనుకున్నాడు. కానీ అంతలోనే తన చొక్కాను పట్టుకొని గట్టిగా లాగిందేదో. అప్పుడు ఒక్కసారిగా చొక్కా చిరిగిపోయింది. వెంటనే భయంతో తన తండ్రిని సైతం వదిలి పరిగెత్తడం మొదలుపెట్టాడు శ్రీను. ఏం జరిగిందో అర్థం కాలేదు. వెనుకకు తిరిగి చూడకుండా తన ఇంటి వైపు వేగంగా పరిగెత్తాడు. కొంతసేపటికి ఎలాగోలా తన ఇంటికి చేరుకొని చాలా భయపడుతూ గట్టిగా తలుపు కొట్టాడు శ్రీను. కంగారు పడుతూ తలుపు తెరిచింది రమణమ్మ. ఏం శ్రీను, ఏం జరిగింది? ఇంత ఆలస్యమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగింది రమణమ్మ. ఎంతో భయపడుతున్న శ్రీను ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి ఒక మూల కూర్చొని భయంగా చూస్తున్నాడు. భయపడుతున్న శ్రీనుని చూసి కంగారుగా, ఏం జరిగిందిరా, మీ నాన్నెక్కడా అని అడిగింది రమణమ్మ. శ్రీను ఎంతో భయంతో ఉన్నాడు కాబట్టి ఏమాత్రం మాట్లాడలేదు. ఏదో పెద్ద ప్రమాదమే జరిగి ఉంటుందని, అందుకే శ్రీను ఇలా భయపడుతున్నాడని, తన భర్తకి ఏమైందో ఏమో అని భయపడిన రమణమ్మ ఎంతో కంగారుగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఊర్లో వాళ్ళను కొంతమందిని తీసుకొని తన భర్త నారాయణను వెతకడానికి కొండాపురం వైపుగా వెళ్తూ ఉంది. అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఆ ప్రమాదాలు జరిగే స్థలానికి సమీపంలో కింద పడి కనిపించాడు. దాంతో ఎంతో కంగారుగా రమణమ్మ మరియు ఊర్లో వాళ్ళు నారాయణను సమీపించి చూడగానే శరీరం మొత్తం రక్తంతో తడిచి ముక్కు మరియు చెవుల నుంచి రక్తం కారుతూ స్పృహ లేకుండా పడి ఉన్న నారాయణని వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. వైద్యుడు పరిశీలించి చూసి అప్పటికే చనిపోయి ఉన్నాడని చెప్పాడు. దాంతో అది విన్న రమణమ్మ గుండెలు బాదుకొని ఏడవసాగింది. అక్కడికి వెళ్ళిన వారు కూడా డాక్టర్ చెప్పింది విని ఎంతో దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఇక అక్కడికి వెళ్ళిన గ్రామస్తులు నారాయణను వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చేశారు. నారాయణ చనిపోయాడని తెలిసి గ్రామంలోని మిగిలిన వారంతా రమణమ్మ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. రమణమ్మ ఆర్తనాదాలు విని అక్కడ ఉన్న గ్రామస్తులు చాలా బాధపడ్డారు. అంతలోనే ఉదయం కావడంతో నారాయణ అంత్యక్రియలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అలా నారాయణ అంత్యక్రియలు ముగిశాయి. అలా నెమ్మదిగా నారాయణ మరణించిన 3 రోజుల తర్వాత రమణమ్మ బాధ నుంచి కోలుకొని తన కొడుకు దగ్గరికి వెళ్ళి, సీను, ఏం జరిగిందిరా అని అడిగింది. అప్పుడు జరిగిందంతా చెప్పాడు సీను. దాంతో ఆ విషయం
అలా ఊరి వారందరికీ తెలిసింది. అప్పుడు ఊరు వారికి అర్థమైంది అక్కడ ఏదో దుష్టశక్తి ఉందని. ఎవరైనా అమావాస్య రోజు అక్కడ ఉన్న ఆ ప్రదేశానికి వెళ్తే ఎవరినైనా అది చంపుతుందని తెలుసుకున్నారు. అప్పటి నుంచి అమావాస్య రోజు రాత్రి అయితే చాలు ఎవరు బయట తిరిగేవారు కాదు అని చెప్పింది అంజి వాళ్ళ నానమ్మ. అవునా, మరి ఆ పిల్లవానికి ఏం కాలే కదా నానమ్మ అని అడిగాడు అంజి ఎంతో ఆసక్తిగా. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత మాత్రం ఏదో శక్తి నాకు కనిపిస్తుందని, అది నన్ను చంపేస్తానని చెప్తుందని చెప్పేవాడు. పైగా రాత్రైతే చాలు నిద్రపోకుండా ఓ మూల కూర్చొని భయపడుతూ ఉండేవాడు. అది చూసిన రవణమ్మ దగ్గరలో ఉన్న భూత వైద్యులకు చూపించింది. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ తర్వాత కొన్ని రోజులకే, అది కూడా అమావాస్య రోజే, తన తండ్రి నారాయణ మాదిరిగే ఉక్కు ఇంకా చెవుల నుంచి రక్తం కారి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆ భూత వైద్యులకు చూపించిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. తన కొడుకు తన ఇంట్లోనే అత్యంత ఘోరంగా రక్తం కక్కుకొని చనిపోవడం చూసిన రవణమ్మ తన భర్త కూడా చనిపోయి కొన్ని రోజులు కూడా జరగకముందే ఇలా జరగడంతో ఆవేదనకు గురైన రవణమ్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అది తెలుసుకున్న గ్రామస్తులు చాలా భయపడ్డారు. కానీ చాలా నెలల వరకు ఆ ప్రదేశంలో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. దాంతో గ్రామస్తులు నెమ్మదిగా ఆ విషయాన్ని మర్చిపోయారు. కానీ నేను అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చాను. పెళ్ళైన కొద్ది రోజులకే జరిగిన సంఘటన కావడం వలన నేను ఎప్పటికీ మర్చిపోలేకపోయాను. ఇదే ఆ రోజు జరిగిన సంఘటన అని చెప్పి ముగించింది అంజి వాళ్ళ నానమ్మ. సరే అంజి, టైం అవుతుంది, పడుకో అని చెప్పింది వాళ్ళ నానమ్మ. ఆ సంఘటన ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అంజి. ఇంకా ఉదయం కావడంతో నిద్రలేచి ఫ్రెష్ అప్ అయ్యాడు. ఆ రోజు ఆదివారం కావడంతో స్కూల్ లేదు కాబట్టి సరదాగా క్రికెట్ ఆడడానికి వెళ్దాం అనుకున్నాడు. అంతలోనే అంజి వాళ్ళమ్మ, ఏరా అంజి ఇక్కడ రా అని పిలిచింది. ఏమమ్మా అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. మీ నాన్న ఉదయాన్నే లేచి టిఫిన్ చేయకుండా పొలానికి వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళి టిఫిన్ ఇచ్చిరా అని చెప్పింది. సరేలేమ్మా, వెళ్తాను అని చెప్పి టిఫిన్ క్యారీ తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. అలా నెమ్మదిగా నడుచుకుంటూ పొలానికి చేరుకొని చూస్తే వాళ్ళ నాన్న పొలాన్ని దున్నుతున్నాడు. అక్కడికి వెళ్ళి టిఫిన్ బ్యాగ్ పెట్టి, టిఫిన్ తిందురా నాన్న అని పిలిచాడు అంజి. సరేరా అని చెప్పి వచ్చి కొద్దిసేపటికి టిఫిన్ చేసి, సరే అంజి ఇంటికి వెళ్ళు అన్నాడు అంజి వాళ్ళ నాన్న. సరే నాన్న, వెళ్ళొస్తాను అని చెప్పి టిఫిన్ బ్యాగ్ తీసుకొని నేను తిరిగి ఇంటి వైపు వెళ్తున్నాను. ఆ పొలానికి సమీపంలో అంజి వాళ్ళ బాబాయ్ పొలం కూడా ఉంది. అందులో వాళ్ళ బాబాయ్ టమోటా మొక్కలకు నీళ్లు తిప్పుతున్నాడు. అది చూసిన అంజి తన బాబాయ్ని మాట్లాడించడానికి అక్కడికి వెళ్ళాడు. ఏం బాబాయ్, బాగున్నావా అని అడిగాడు అంజి. బాగున్నా అంజి, నువ్వు బాగున్నావా? ఏరా, మీ నాన్నకు టిఫిన్ తీసుకొని వచ్చావా? మరి నాకు అన్నాడు అంజి వాళ్ళ బాబాయ్. నీకు పిన్ని తీసుకొచ్చింది కదా, నాకు వచ్చే దారిలో కనిపించిందిలే, కానీ వేరే దారిలో వెళ్తుంది కాబట్టి నేను మాట్లాడించలేదు అన్నాడు అంజి. సరేలేరా, సరదాగా అన్నాడు అంజి వాళ్ళ బాబాయ్. సరే గాని ఈరోజు ఆదివారం కదా బాబాయ్, వేటకు వెళ్ళలేదా అన్నాడు అంజి. ఎక్కడరా, టమాటా మొక్కలకు మొత్తం నీళ్లు తిప్పాలి, అందుకే వెళ్ళలేదు అన్నాడు అంజి వాళ్ళ బాబాయ్. అంజి మరియు వాళ్ళ బాబాయ్ చాలా స్నేహంగా ఉండేవారు. అంతేకాకుండా స్కూల్కి ఎప్పుడైనా సెలవు ఇస్తే సరదాగా వేటకు వెళ్ళేవారు. అంజి అంటే వాళ్ళ బాబాయ్కు చాలా ఇష్టం. అవునరా అంజి, మీ స్కూల్ దగ్గర ఏదో పెద్ద ప్రమాదం జరిగిందంట కదా, ఎలా జరిగింది అని అన్నాడు అంజి వాళ్ళ బాబాయ్. అప్పుడు జరిగింది మొత్తం చెప్పాడు అంజి. అవునా, నేను ఆ రోజు ఊర్లో లేనులే, అందుకే అడిగాను అన్నాడు అంజి వాళ్ళ బాబాయ్. సరే గాని నీతో ఒక విషయం చెప్పాలి బాబాయ్ అని వాళ్ళ నాన్నమ్మ చెప్పిన కథ మొత్తం చెప్పాడు. అవునరా అంజి, మీ నాన్నమ్మ చెప్పింది నిజమే, అప్పుడు అలా జరిగిందంట అన్నాడు అంజి వాళ్ళ బాబాయ్. బాబాయ్, నిన్ను ఒక మాట అడగాలి. ఆ దుష్టశక్తిని ఎవరైనా చూసి ఇప్పటికీ బతికే ఉన్నవారు నీకేమైనా తెలుసా అన్నాడు అంజి. అవును, నాకు తెలుసు. ఆ దుష్టశక్తిని చూసి ఇప్పటికీ బతుకున్న వాడెవడో కాదు, నేనే అన్నాడు అంజి వాళ్ళ బాబాయ్. నాతో జోక్ చేయొద్దు బాబాయ్ అన్నాడు అంజి. లేదురా, నేను నిజమే చెప్తున్నాను అన్నాడు అంజి వాళ్ళ బాబాయ్. అవునా, అయితే చెప్పు బాబాయ్, ఏం చూశావు, ఎక్కడ చూశావు అన్నాడు అంజి. సరే, ఆ రోజు జరిగిన సంఘటన చెప్తాను విను అని ప్రారంభించాడు అంజి వాళ్ళ బాబాయ్. ఆ దుష్టశక్తిని ఎక్కడ ఎలా చూశాడో, దాని నుంచి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడో, ఆ రోజు అంజితో వాళ్ళ బాబాయ్ ఏం చెప్పాడో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.